Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today మనం డిస్కషన్ చేయే టాపిక్ వచ్చేసి సరళ రేఖలు స్ట్రైట్ లైన్ గా డిఫైన్ చేసాం దీన్ని. ఈ సరళ రేఖలో ఉండేటటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తోటి స్టార్ట్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉందాం. ఫస్ట్ సరళ రేఖ స్ట్రైట్ లైన్ అంటే ఏమి? ఒకసారి దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం. ఒక పాయింట్ ని బేస్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ ఎక్స్టెన్షన్ చేసినాం. ఒక పాయింట్ ని బేస్ చేసుకొని ఎడమవైపు కుడివైపు ఎక్స్టెన్షన్ అంటే విస్తరించిపోయిన. ఇక్కడ నేను ఇంతవరకు చేసినాను కాబట్టి దీన్ని అంతవరకు అనుకోవడానికి పొరపాటున ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఒక చిన్న యారో మార్క్ ఏర్పాటు చేసిన. లెఫ్ట్ సైడ్ కూడా యాస్టీస్ గా యారో మార్క్ డ్రా చేసిన. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని మనం సరళ రేఖ స్ట్రైట్ లైన్ గా డిఫైన్ చేస్తాం. సరళ రేఖ యొక్క డెఫినేషన్ ఒకసారి మాట్లాడుకుందాం. ఒక స్ట్రక్చర్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇరువైపులా ఎండింగ్ కాకుండా నాన్ స్టాప్ గా వెళ్తూ ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్ అంటాం. అంటే ఎండ్లెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ ఈస్ ఎండ్లెస్ ఆఫ్ ది బోత్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ యొక్క స్ట్రక్చర్ ఇది. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి A to Z తోటి డిఫైన్ చేస్తాం. దీన్ని క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి గా డిఫైన్ చేస్తే దీన్ని సింపుల్ గా మనం ఏబి పైన వచ్చేసి లైన్ అని అంటాం. ఏబి లైన్ ఆర్ ఏబి స్ట్రైట్ లైన్ గా మనం మాట్లాడొచ్చు. నా దిస్ ఏబి లైన్ లో మనకి ఏమైనా చిన్న చిన్న విషయాలు తెలుస్తాయంటే చూడండి ఒకసారి. ఏబి లైన్ ఈస్ నాట్ ఫిక్స్డ్ మెజర్మెంట్. అంటే దాన్ని మనం మాపనం చేయలేము, అంటే కరెక్ట్ గా కొలవలేము. కొలవలేని కాన్సెప్ట్ ని మనము సరళ రేఖ లేదా చిన్నగా రేఖ అని అనొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్. నో ఎండ్ పాయింట్స్ ఆర్ దేర్. ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు, చివరి స్థానాలు అనేవి ఉండవు. గమ్య స్థానానికి చేరుకోవడానికి ఛాన్స్ లేనిది అనమాట. క్యాపిటల్ ఏ వైపు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడ స్టాప్ ఉంది అని అనుకుంటాం, కానీ అది యారో మార్క్ ని డిఫైన్ చేస్తుంది. యారో మార్క్ అంటే నాన్ స్టాప్ గా నిరంతరంగా వెళ్ళడం అని అర్థం. క్యాపిటల్ బి దగ్గర చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక రే ఉంది, అంటే యారో మార్క్ ఉంది. దాన్ని కూడా మనం నాన్ స్టాప్ గా వెళ్తూ ఉంది అని అర్థం. అంతేకాని ఇక్కడ B తో ఎండ్ అయింది, అక్కడ A తో ఎండ్ అయింది అనే మీనింగ్ కాకుండా దాన్ని డిఫైన్ చేయడానికి, దాని యొక్క స్ట్రైట్ లైన్ నేమ్ చెప్పడానికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేయడం కోసం ఎక్కడైతే ఆరోమాస్ ఉంటాయో ఆ ఆరోమాస్ దగ్గర ఇంగ్లీష్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ నేమ్ వచ్చేసి ఏబి స్ట్రైట్ లైన్. క్లియర్? సరళ రేఖ అనేది ఏబిగా మనం డిఫైన్ చేయొచ్చు. నా ఏబి అనే స్ట్రైట్ లైన్, ఏ స్ట్రైట్ లైన్ తీసుకోండి, మెజర్మెంట్ చేయడం ఇంపాసిబుల్. అంటే ఈ స్ట్రైట్ లైన్ ఇంత లెంత్ ఉంది అని చెప్పడం రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రైట్ లైన్ ఎండ్లెస్ కాన్సెప్ట్. స్ట్రైట్ లైన్ అనేది ఎండ్లెస్ అంటే ఎండ్ అనేది ఉండదు అని మీనింగ్. స్ట్రైట్ లైన్ కి మెజర్ అనేది ఉండదు. స్ట్రైట్ లైన్ కి 2 ways లో డైరెక్షన్స్ ఉంటాయి. ఇవి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ వెళ్దాం. ఒకసారి చూడండి. బోర్డ్ పై కనిపించేటటువంటి ఈ స్ట్రైట్ లైన్స్ కి నేమ్స్ ఏమైనా చెప్పండి అంటే మనం ఇంతకుముందే చెప్పినాం. దీన్ని ఏబి తో డినోట్ చేసి వీటికి వేరే నేమ్స్ తోటి అలాట్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్ గా ఇలా కూడా అనొచ్చు, లైన్ కాబట్టి ఎల్ తోను కూడా డినోట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ లైన్ కాబట్టి L1, ఇది సెకండ్ లైన్ L2, థర్డ్ లైన్ L3, ఫోర్త్ లైన్ L4. ఈ విధంగా కూడా డినోట్ చేయొచ్చు. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు L1, L2, L3, L4 అనేవి ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ విధంగా అర్థమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. L1, L2, L3, L4 లో ఏ 2 లైన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆ 2 లైన్స్ అనేవి కూడా ఎక్కడ కూడా కలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒక్కసారి చూడండి. L1 లైన్ ని లెఫ్ట్ అండ్ రైట్ వైపు ఎక్స్టెన్షన్ చేయండి, L2 ని ఎక్స్టెన్షన్ చేయండి, L3, L4 ప్రతి లైన్ ఎక్స్టెన్షన్ చేయండి. ఏ లైన్ ఎక్స్టెన్షన్ చేసినా కూడా ఆ లైన్ లో ఉండేటటువంటి ఏ 2 లైన్లు కూడా
ఒకదానికొకటి కలుసుకోవడం మాత్రం జరగదు. నథింగ్ బట్ దిస్ 4 lines ఆర్ కెనాట్ బి కనెక్టెడ్ అట్ ఎనీ పాయింట్. దీన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు దీస్ 4 lines కెనాట్ బి ఎక్స్టెండెడ్, ఎక్కడ కూడా కలుసుకో. నౌ దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. L1, L2, L3, L4 అనేవన్నీ కూడా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ యొక్క డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ప్యారలల్ లైన్ కాన్సెప్ట్ వచ్చేసి, నువ్వు తీసుకున్నటువంటి రెండు లైన్స్ ఏ స్థానంలో కూడా కలవరాదు. ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ L1 అనే కాన్సెప్ట్ చూడండి, L1 లైన్, L2 లైన్. ఈ L1 అండ్ L2 లైన్స్ అనేవి కూడా ఎక్కడ కలవడానికి ఛాన్స్ లేదు, చూడండి అలానే వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం నోట్బుక్ లో చూసినట్లయితే లైనింగ్స్ నోట్స్ ఉంటాయి. ఆ లైనింగ్ నోట్స్ లో ఉండేటటువంటి రెండు లైన్స్ ఎక్కడ కలవవు. బాగా అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే. ఆ లైన్స్ ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ సమాంతర రేఖలు అని లేదా ప్యారలల్ లైన్స్ అని అంటాం. ప్యారలల్ లైన్స్ ఆర్ సమాంతర రేఖలు. వీటి యొక్క డెఫినేషన్ ఒకసారి డిఫైన్ చేద్దాం. ఏ రెండు సరళ రేఖల మధ్య దూరం సరి సమానంగా ఉన్నట్లయితే ఏ ప్రదేశంలో అయినా సరే, దూరం అంటే ఏం సార్ అంటే దీన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం యాక్చువల్ గా, లేదా డిస్టెన్స్ కూడా అనొచ్చు. డిస్టెన్స్ ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గా డిఫైన్ చేస్తాం. వీటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏ రెండు పాయింట్స్ మధ్యలోనే తీసుకోండి, పర్పెండిక్యులర్ గా ఉండాలి, 90 degrees ఉండాలి. నువ్వు తీసుకునేటటువంటి డిస్టెన్స్ 90 degrees ఉండాలి. అంతేకాని ఇలా కొంతమంది ఇలా తీసుకుంటారు, ఇది రాంగ్. ఇది దిస్ ఇస్ నాట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. డిస్టెన్స్ అయినప్పటికీ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు. డిస్టెన్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఒకసారి డిఫైన్ చేస్తే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనడానికి ఎగ్జాంపుల్ గా చెప్తుంది చూడండి. ఈ రెండు పాయింట్స్ దగ్గర ఈ లైన్ కి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, దీన్ని మనము యాంగిల్ గా డిఫైన్ చేయొచ్చు. ఈ యాంగిల్ అనేది ఖచ్చితంగా 90 degrees ఉంటే దాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం. ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అనొచ్చు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లంబ దూరం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లంబ దూరం కాకుండా రిమైనింగ్ డిస్టెన్సెస్ చాలా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇంకో పాయింట్ ఇస్తున్నాం. ఈ పాయింట్ కి ఈ పాయింట్ డిస్టెన్స్ అనొచ్చు, కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనడానికి ఛాన్స్ లేదు. బికాస్ ఆఫ్ ఈ లైన్ కి మధ్యలో ఉండేటువంటి ఇక్కడ చూడండి గ్యాప్ అనేది 90 degrees లేదు. చూడండి ఇది ఫెయిల్ అయింది ఇక్కడ. సో దట్ దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees, బట్ దిస్ యాంగిల్ ఈజ్ నాట్ 90 degrees. ఎప్పుడైతే 90 degrees ఉంటుందో అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గా డిఫైన్ అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్ తో ఫామ్ కావాలి. సో దట్ ప్యారలల్ లైన్స్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. ప్యారలల్ లైన్స్ అంటే ఇక్కడ టూ లైన్స్ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ అనేది సరి సమానంగా ఉండాలి. ఎక్కడైనా చూసుకోండి సరి సమానంగా ఉంటే, ఇప్పుడు L1 అండ్ L2 లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. L1, L2 ఆర్ ప్యారలల్ లైన్స్. మరి L2, L3 గురించి మాట్లాడదాం. ఇవి రెండు కూడా సరి సమానంగా ఉన్నట్లున్నాయి కాబట్టి ఇది కూడా ప్యారలల్ లైన్స్. మళ్ళీ L3, L4 చూడండి ఒకసారి. L3, L4 కూడా ఎక్కడ కూడా కనెక్ట్ కావడానికి ఛాన్స్ లేదు కాబట్టి L3, L4 ఆల్సో ప్యారలల్ లైన్స్. చూడండి ఏ రెండు తీసుకున్నా కూడా ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ ప్యారలల్ లైన్స్. L1, L2, L3, L4 ఆర్ ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం ఒకసారి చూడండి. L1, L2, L3, L4 అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ ఉండడానికి డినోట్ చేయడం ఈ విధంగా. L1 is parallel to L2 as well as parallel to L3. Similarly, L4 also. Now L1, L2, L3, L4 lines both are parallel to each other. ఒకదానికొకటి ఇది సమాంతరంగా ఉన్నాయి. ఓకేనా? Now this is a concept of parallel lines. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కషన్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ తోటి దీన్ని క్లోజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను 2 lines డ్రా చేసినాను ఇక్కడ. దీస్ 2 lines ఆర్ ప్యారలల్ అంటే మీరేం చెప్తారో చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ డ్రా చేసినటువంటి ఈ 2 lines నేమ్స్ డినోట్ చేస్తున్నా L5 అండ్ L6 అనుకున్నాం. L5 అండ్ L6. ఈ L5, L6 అనేవి ప్యారలల్ లైన్స్ కాదని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ గా యాక్చువల్గా అయితే దీని మధ్యలో గ్యాప్ డిఫరెంట్ అనిపిస్తుంది మీకు, కానీ నేను ఇవి రెండు కనెక్ట్ అయ్యేటట్లు నేను డ్రా చేస్తాను చూడండి. L5 ని ఎక్స్టెన్షన్ చేస్తే ఈ విధంగా మూవ్ అవుతూ వెళ్తుంటారు.
L6 ని కూడా ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకోండి. L6 కూడా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ 2 లైన్స్ అనేవి ఒకానొక ప్రదేశంలో మీట్ అయినాయి, కలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే లైన్స్ కలుసుకోకుండా యాజ్ గా ఎక్స్టెన్షన్ అవుతూ వెళ్తే దాన్ని ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు అని. ఒకవేళ కలవడం జరిగితే దాన్ని మనము ప్యారలల్ లైన్స్ కాదు అని అంటాం. అంటే సమాంతర రేఖలు అనేవి L5, L6 అనేవి కాకుండా వెళ్తాయి. L5 and L6 are called not parallel lines, but these lines are called intersecting lines. ఓకే, ఈ రెండు లైన్స్ లని మనం ఏమంటాం అంటే రేఖా ఖండాలని ఖండించుకునే రేఖలు అంటాం. L5 and L6 are called intersecting lines. ఖండన రేఖలు, ఖండించుకుంటాయి, కలుసుకున్నాయి కాబట్టి ఖండించుకునే రేఖలు. Those lines are meet at one point, so that these lines are called intersecting lines. ఓకే, ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి రెండు డిస్కషన్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో దీని యొక్క కంటిన్యూస్ కాన్సెప్ట్ ని తీసుకుని వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.